హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రైడర్ పరమేష్. ప్రజెంట్ వచ్చేసి మా చేను దగ్గరకు వచ్చిన. ఎందుకు చేను దగ్గరకు వచ్చిన అంటే ఇక ముందు నుంచి అయితే ట్రావెలింగ్ అయితే చేస్తలేను. ట్రావెలింగ్ ఎందుకు చేస్తలేనంటే ఇంకా ట్రావెలింగ్కి పెట్టి బడ్జెట్ అయితే అయిపోతుంది. మొత్తం అప్లపాలు అయిపోయినా. ఇంకా యూట్యూబ్ నుంచి అయితే మనకి ఏం మనీ అయితే వస్తలేదు, వ్యూస్ వస్తలేదు. పెట్టుడే ఒక ట్రిప్కి అయితే 50-60 వేలు అయిపోతున్నాయి. ఇంకా మనం డాడీ కూడా లేడు, ఇంకా చేయడానికి ఎవ్వరు లేరు, మన వెనక పెట్టడానికి కూడా ఎవ్వరు లేరు. కాబట్టి మనం అయితే ఇంకా ట్రావెలింగ్ అయితే మనకు సెట్ కాదు. ఇదంతా తిరగడం మనకు సెట్ కాదు. మంచిగా చేనులో ఏదో ఒక పని చేసుకొని మన అమ్మని మన చెల్లెల్ని మంచిగా ప్రశాంతంగా ఇంటికాడ ఉండి మంచిగా చూసుకొని మంచిగా ఉంటే బాగుంటుందని నేనైతే చేనులో అయితే ఇప్పుడు చేద్దామని ఇదంతా దున్నిపిస్తున్నా. అది మా తమ్ముంది ట్రాక్టర్, మా పిన్ని వాళ్ళది తీసుకొని వచ్చిన. ఆ ప్లానింగ్ వచ్చేసి ఏంటంటే ఈ చేన్లో పని చేసుకోవాలి, కూరగాయలు పెట్టుకోవాలి, ఇంకా ఒక 4 బర్రెలు తెచ్చుకొని ప్రశాంతంగా మన ఇంటికాడ వేసుకొని, పెద్ద జాతి బర్రెలు కదా, 1 lakh అట్లుంటాయి చూడండి పెద్ద బర్రెలు. ఆ బర్రెలు తెచ్చుకొని మంచిగా చేన్లో వేసుకొని ప్రశాంతంగా ఉండుండే బెటర్ అని నేనైతే చేన్లోనే పని చేద్దామని ఫిక్స్ అయిపోయినా. మా అమ్మ వాళ్ళు కూడా ఇంటికాడనే ఉంటారు. వాళ్ళని చూసుకుంటూ మన చేను దగ్గరికి వచ్చి డైలీ ప్రశాంతంగా చేన్లో వేసుకొని మంచిగా ప్రశాంతంగా ఇంటికాడ ప్రశాంతంగా ఉండొచ్చు. అందు గురించే చేన్లో అయితే దున్నిపిస్తున్నా. ఇప్పుడు చేన్లో మొత్తం దున్నిపించి ఒక చిన్న షెడ్ లాగా వేయించి ఇంకా ఒక 4 బర్రెలు అయితే తెద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే పచ్చి నాటాలే, సూపర్ నేపియర్ అంటారు కదా, అది నాటాలే. ఇక్కడ దున్నిపించిన, అక్కడ కూడా దున్నిపించిన. అక్కడ ఫస్ట్లో దున్నిచ్చి ఇంకా చూపిస్తాను నేను. అక్కడ ఫస్ట్లో దున్నిచ్చి మళ్ళీ ఈడ దున్నిపిస్తున్నా. ఇంకా ఇదేమో కూరగాయలకు అవుతుంది, అక్కడ ఎన్నుకున్నదేమో పచ్చికి అని దున్నిపించినది. ఇంకా బర్రెలు ఒక 4 బర్రెలు తెచ్చుకొని ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా చేసుకుందామని నేను అనుకుంటున్నా. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇదంతా మాదే చేను, ఇది మొత్తం మాదే. ఇది మొత్తం దున్నిపియాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ వైర్ల వరకు దున్నిపించి ఆపేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళు కూరగాయలు పెట్టిరు. అక్కడ చూడండి, అక్కడ సైడ్ వేరే వరకు కూరగాయలు పెట్టారు. అందు గురించే వాళ్ళు అయిపోయే వరకు ఇంకా 1 month అవుతుంది. ఆ 1 month వరకు ఆగి మనం చేసుకుందామని ఇప్పుడైతే ఇదే దున్నిపిస్తున్నా. 7 వరకే ఇది మంచిగా నీట్గా దున్నిపించి మంచిగా చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నా. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నిన్న 7 నాయన్లతోటి కొట్టేసినాం కదా ఇది మొత్తము. ఈ రోజు వచ్చేసి రూట్ వేటర్ తోటి కొడుతున్నాము మొత్తం క్లీన్గా. మొత్తం నిన్న గడ్డి బాగుండే, ఈ గడ్డి పోవడానికి మళ్ళీ రూట్ వేటర్ తోటి కొట్టి మనం అచ్చులు కొట్టుకొని పచ్చి నాటేసుకుంటే సెట్ అయిపోతుంది. అందు గురించే ఇట్లా కొట్టేసినాం అనుకో నీళ్ళు సరిగ్గా పోవు. రూట్ వేటర్ కొట్టి మళ్ళీ అచ్చులు కొడితే సెట్ అయిపోతుంది. ఇంకా అందులో పచ్చి నాటుకుంటే బాగుంటుంది, నీళ్ళు కూడా బాగుతాయి. చూడండి, ఇవన్నీ చెట్లు ఉన్నాయి. ఇవి లైన్గా మొత్తం ఇవన్నీ చెట్లకు పడుతుండొచ్చు. ఒక 5-6 క్వింటాలు పడుతుండొచ్చు మామిడికాయలు. బాగానే ఉన్నాయి. ఇక ఇక్కడ చూడండి, ఈ మాదిరి ఇట్లా కాసినాయి కదా, ఇవన్నీ ఇట్లా మొత్తం చెట్టు నిండుగా ఉంటే మస్తు అంటే మస్తు లాభం వస్తుంది. ప్రశాంతంగా ఉంటుంది గాయస్. మొత్తం చేనులో ఉంటే ఆహా, చెట్టు నీడకు వచ్చి ఇట్లా కొంతసేపు కూర్చొని మంచిగా ఈ చెట్టు నీడకు మంచిగా మంచం వేసుకొని ఇట్లా కూర్చుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. హాయ్ గాయస్, ఇప్పుడైతే రూట్ వేటర్ కొట్టుడు అయిపోయింది. మొత్తము కంప్లీట్గా మొత్తం అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అచ్చులు కొడుతున్నాము. చూడండి, మొత్తం ఇట్లా లైన్గా వస్తున్నాయి. ఇంకా ఈ మధ్యలో ఆ కట్టె తీసుకొచ్చి సూపర్ నేపియర్ అది నరుకుతాం కదా, అది తీసుకొచ్చి నాటాలి. అన్నీ నాటుకుంటూ వెళ్ళి మధ్యలో నుంచి నీళ్ళు కట్టుకుంటూ రావాలి. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఫస్ట్ టైం నేను ఈ వ్యవసాయం చేస్తుడు. ఇదంతా అంటే ఇంతకుముందుకు వరి నాటేసినా కానీ ఇదంతా ప్లానింగ్ తెలియదు నాకు. ప్రజెంట్ ఇప్పుడు ఇదే చేస్తున్నా. చూడండి, చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. ట్రాక్టర్ అక్కడ వెళ్తుంది, మా తమ్ముడు కొడుతుండు. హాయ్ గైస్, నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి సూపర్ నేపియర్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళది, నా చిన్నప్పటి దోస్తు షెడ్ పెట్టిండు, బర్ల షెడ్. రీసెంట్గానే తీసేసి ఉండే, అయితే కొంచెం ముదిరింది సొప్ప, తీసుకెళ్ళు అది అని అంటే వీడికైతే వచ్చేసిన. ఇంకా ఈ సొప్ప అయితే కొట్టుకొని
ఒక 5-6 కట్టలు అయితే ఒక అర్ధ ఎకరకి ఎంతకో సంథింగ్ ఎంతకో వస్తుందో చూసి అందరూ అయితే తీసుకెళ్ళడానికి వచ్చిన. చూడండి ఘోరంగా సుంకు పెడుతుంది గాయస్. ఇదైతే నరకెళ్తుంటే మొత్తం పాములు ఉండేది తెలియదు, ఏముండేది తెలియదు. ఇప్పటి నుంచి ఇవన్నీ స్ట్రగుల్ అయితే ఫేస్ చేయాలి. అందు గురించే ఇప్పుడైతే సొప్పనైతే నరుకుంటున్నాం. అక్కడ మా తమ్ముడు ఉండు, ఇంకా మా తమ్ముడు కూడా చేస్తుండు, ఇంకా నేను కూడా వచ్చాను. చలో ఇది తీసుకొని వెళ్దాం. చూడండి చాలా అంటే చాలా సొప్ప ఉంది మొత్తము. అక్కడ కొంచెం ముందుకు కూడా ఉంది, చాలా సొప్ప ఉంది. ఇంకా నేను నరుకుతున్నాను కదండి. కానీ ఈరోజు ఎండ కొడతలేదు. మేము ఫుల్ అంటే ఫుల్ సుంకు పెడుతుంది. ఈ ఎండ కొడితే అసలుకి ఇది నరకలేము, సుంకు చాలా ఘోరంగా పెడుతుంది. ఇంకా చల్లగా ఉంది కాబట్టి ఈ మాదిరి అన్న వేస్తున్నాం. మొత్తం సుంకు పెడుతుంది గాయస్, చాలా అంటే చాలా సుంకు పెడుతుంది. గాయస్ ఫైనల్గా సొప్ప అంతా నరుక్కొచ్చినాం. మా చేను దగ్గర పెట్టిన, మా చేను దగ్గర నుంచి మళ్ళీ మా చేనులో ఎక్కువ నీళ్ళు లేవు. తొందరగా పారబెట్టాలంటే వేరే వాళ్ళని నీళ్ళు అడిగిన, మా పక్కల వాళ్ళని. వాళ్ళు ఈ బావిలో నీళ్ళు ఉంటాయి, ఇంకా కొంచెం దూరం ఉంటుంది మా చెలక నుంచి ఈడుకుంటుంది. కొంచెం ఒక 1/2 కిలోమీటర్ అట్లా ఉంటుంది. ఈ నుంచి బావిల నుంచి ఒక అంకుల్ ఆడికి మా చేను దగ్గరికి నీళ్ళు తీసుకున్నాడు. ఇంకా ఆయనను అడిగితే వేసుకో పర్మిషన్ అని చెప్పిండు. అందు గురించి ఈ తొందరగా వారని అన్నట్టు ఈ బాయిల్ నీళ్ళు అయితే వేసుకుంటున్నాం. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. ఈరోజు తిరిగి మొత్తం మైండ్ మొత్తం ఖరాబ్ అయింది. ఎండ ఫుల్ విపరీతంగా కొడుతుంది, చెమటలు. అది సొప్ప కోసినాం, నరికినాం కదా, మొత్తం సుంకు పెట్టి ఇగో ఎర్రగా అయినాయి దద్దులు. మొత్తం చాలా దద్దులు వచ్చినాయి. ఒక 2-3 కూలోళ్ళు ఉంటేనే సెట్ అనుకుంటా. నేను మా తమ్ముడే ఇద్దరమే ఉన్నాము. ఒకరు నరుక్కోవాలి, ఒకరు సొప్ప నరుక్కోవాలి, ఒకరు నీళ్ళు వేయాలంటే చాలా ఇబ్బంది అయ్యేటట్టుంది. ఇవి చాలా ఘోరంగానే నీళ్ళు పోసేటట్టున్నాయి. నాకు ఏం అసలుకి అర్థం కాలేదు. ఇంకా చూద్దాం, ట్రై చేద్దాం, మనకు సాధ్యమైనంత వరకు చేద్దాం. కూలోళ్ళని పిలిపించుకోకుండా ప్రయత్నించుదాం. హాయ్ గైస్, ఫైనల్గా అయితే నీళ్ళు అయితే కట్టేస్తున్నాము. ఇది మొత్తం కట్టేసినాము ఇప్పటి దగ్గర. ఇక అక్కడ నుంచి మీ నుంచి ఇక్కడ కింది వరకు వస్తున్నాయి నీళ్ళు. చాలా అంటే చాలా స్పీడ్ వస్తున్నాయి. మనం ఇప్పటి దగ్గర బాయిలర్ నుంచి వాటర్ తెచ్చినాం కదా, ఆ వాటర్ అయితే చాలా ఘోరంగా వస్తున్నాయి. మా నీళ్ళు అయితే అస్సలు వారకపోతుండేనేమో నాకు తెలిసి. ఇగో ఇది మొత్తం మారబెట్టినాము. ఫోన్ తీయడానికి కూడా వీలైతలేదు, అంత ఘోరంగా వాటర్ వస్తున్నాయి. చాలా అంటే చాలా ఘోరంగా వస్తున్నాయి వాటర్. వీడియో తీద్దామంటే కూడా వీలైతలేదు, అంత ఘోరంగా వస్తున్నాయి. మళ్ళీ సార్లకి వేస్తున్నాం. ఇది మొత్తం మారబెట్టడానికి టైం అవుతుందేమో నాకు తెలిసి. ఇది మొత్తం మారబెట్టడానికి ఒక 6-7 అవుతుందేమో నాకు తెలిసి. చూద్దాం ఎంత టైం పడుతుందో. గాయస్ వర్షం వచ్చేటట్టుంది. ఫుల్ అంటే ఫుల్ గాలి పెడుతుంది. మామూలుగా గాలి పెడతలేదు. కరెంట్ అయితే పోయింది. చూడండి వెదర్ మొత్తం కూల్గా ఉంది. కరెక్ట్ టైంకే కరెంట్ అయితే వెళ్ళిపోయింది. చూడండి మొత్తం ఉంది ఇంకా పారబెట్టేది. నాకు తెలిసి వాన గిట్ట వచ్చింది అనుకో, ఇక మనం లక్కీ, నీళ్ళు కట్టేది ఉండదు. వాన గిట్ట రాకపోయింది అనుకో, ఇక మళ్ళీ కట్టాల్సిందే. చూడండి కూల్గా ఉంది వెదర్ మొత్తం, చాలా అంటే చాలా కూల్గా ఉంది. ప్రశాంతంగా ఉంది గాయస్. నిజంగా ఎక్కడనో వెళ్ళి ఏదో కంపెనీలో వేసుకుంటా, నాకు అవన్నీ నచ్చవు గాయస్. చూడండి ప్రశాంతంగా మన చేన్లా జబర్దస్త్. హలో గాయస్,
గుడ్ మార్నింగ్. నిన్న వచ్చేసి ఈ కట్టెలు నాటినాం, సూపర్ నేపియర్. ఇక్కడ సైడ్ ఇది మొత్తం నాటినాం, కనిపిస్తుందా? ఈ నుంచి ఆడ వరకు ఇక్కడ సైడ్ నాటినాం. ఇక్కడ సైడ్ అయితే ఏం నాటలేదు. నిన్న కరెంటు పోయింది, ఇంకా ఇవి కూడా అయిపోయినుండే సూపర్ నేపియర్ కట్టెలు. ఇంకా అందు గురించే మళ్ళీ నిన్న సాయంత్రం వెళ్ళి కొట్టుకొని వచ్చిన, సూపర్ నేపియర్ కొట్టుకొని వచ్చిన. ఇంకా మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు వచ్చేసి మళ్ళీ నీళ్ళు కట్టుకొని మంచిగా మొత్తం పదనైన తర్వాత నాటాలని. మా మమ్మీ అక్కడ పైన కొడుతుంది, నేను వచ్చేసి ఇలా నీళ్ళు కడుతున్నా. ఇది కొన్ని జర కొంచెం తక్కువనే నీళ్ళు, అందు గురించి జర మామూలుగా మెల్లగా వాడుతుంది. ఈరోజు మార్నింగ్ 5:30 4:30కి అట్లా లేచిన, 5 o'clock ఇక్కడికి వచ్చినాము. హాయ్ గాయ్స్, ప్రజెంట్ వచ్చేసి సూపర్ నేపియర్ నాటుతున్నాము. ఇప్పుడు నాటే విధానం ఎట్లుంటుందంటే, ఫస్ట్ ఈ 2 గెనుపులు అయితే ఉంచాలి ఖచ్చితంగా. ఒక గెనుపు లోపడుకోవాలి, ఒక గెనుపు పైనకు ఉండాలి. ఇంకా ఇప్పుడైతే నిన్న ఇక్కడ సైడ్ నాటినాము, నిన్న ఇక్కడ సైడ్ నాటాము, ఈరోజు ఇక్కడ సైడ్ నాటినాము.